పరిశుద్ధ లేఖనాన్ని తెరిచి అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచన భాగాన్ని చదువుదాం. కావున యోదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మయును కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆమెన్ చెప్పండి. ఆమెన్. నాతో ఈ మాట అందరూ పలకండి. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. రెండవసారి, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా మంచి దేవుడువు, మాతో ఉన్న ఇమ్మానుయేలు పాటలు, ప్రార్థనలు, ఆరాధనల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ దీన సేవకుడైన నేను మీ వాక్యమును విరిచి వడ్డించడానికి బలిపీఠం యొద్ద నిలబడి ఉండగా మీ కరుణా కటాక్షము కలిగిన హస్తము మా మీద మీరు చాచి ఉంచండి. వాక్యమై ఉన్న దేవా, మీరు మాతో స్పష్టంగా మాట్లాడండి. ఈ పగటి వేళ వాక్యాన్ని పట్టుకుని, బాబు నేను మీ సిలువ చోటుకు వెళ్తున్నాను తండ్రి, నేను మరుగైపోతానండి, మీరే కనపడండి. నేను తగ్గిపోతూ మీ నామాన్ని హెచ్చిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాను పరమ తండ్రి. అందరూ ఆమేనండి. క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ పగటి వేళ ఈ కూడికకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకులు, అభిషక్తులు, మాకు అత్యంత ప్రియులు, ప్రభు చేతిలో ఎన్నో కష్ట నష్టములను వచ్చి సంఘము కొరకు నిలబడి అనేకమైన ఆధ్యాత్మికమైన బాటలో మిమ్మల్ని నడిపిస్తున్న దేవుని సేవకులు, అభిషక్తులు, మాకు అత్యంత ప్రియులు గౌరవనీయులు సాల్మనయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు, అమ్మగారు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రత్యేక నామంలో నా నిండు హృదయపూర్వక వందనాలు. చెప్పరా వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించుగాక. ఇది బాగానే చెప్తారు. చాలా సంతోషం. సంఘ పెద్దలు ఉంటే సంఘ పెద్దలకి నా ప్రత్యేకమైన వందనాలు, అలాగే ఏమైనా బిడ్డలకి నా శుభాలు తెలియజేస్తూ సంఘంలో ముఖ్యమైన వాళ్ళందరికీ కూడా శుభం కలుగును గాక, చిన్నపిల్లలకి దీవెన కలుగును గాక. రైట్. చాలా సంతోషం మరొకసారి మీతో కలిసి ఈ వేదికను పంచుకోవడాన్ని బట్టి ప్రభు నన్ను ఆనందిస్తున్నా. ఈ పగటి వేళ మీతో నేను ఒక శ్రేష్టమైన సంగతిని పంచుకుని వెళ్తాను. చాలా సంతోషం. ఇది రెండవసారి నేను మీ మధ్యలోకి రావడాన్ని బట్టి ప్రభు నన్ను ఆనందిస్తున్నా. ఈరోజు సంఘము క్షేమాభివృద్ధి అనే అంశాన్ని మీతో మాట్లాడతాను. ఏమిటది? సంఘము క్షేమాభివృద్ధి. గట్టిగా పలకండి. సంఘము క్షేమాభివృద్ధి. ఆదిమ సంఘం యోదయ గలిలయ సమరయ దేశాలకు చెదిరింది. యెరూషలేములో ఉండవలసిన సంఘం యోదయ గలిలయ సమరయ దేశాలకు వెళ్ళి చెదిరిపోయిన యూదులందరూ ఆయా ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఒక సంఘం కట్టబడింది. అలా కట్టబడిన సంఘం ఎలా ఉందట? క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ఈ రెండు మాటలు చెప్పండి. క్షేమాభివృద్ధి నొందుచు ఎలా ఉందట? సమాధానము కలిగి ఉండెను. చేతి స్తోత్రం చెప్పండి ఒకసారి. రైట్. చాలా జాగ్రత్తగా వినండి. ఆనాటి సంఘానికి ఈనాటి సంఘానికి పోలికలు చెప్తాను మీకు నేను. ఆనాడు ఆదిమ సంఘం ఎలా ఉంది, నేటి సార్వత్రిక సంఘం ఎలా ఉంది, ఆది కాలంలో ఏర్పాటు చేయబడిన సంఘం పరిస్థితులు ఏంటి, ప్రస్తుతం ఈ లోకంలో ఉన్న సంఘం పరిస్థితి ఏంటి? సంఘం అంటే ఏమిటి? ఆయన శరీరం. సంఘం అనగా క్రీస్తు రక్తం. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. పేతురుతో మొట్టమొదట అంటాడు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. స్తోత్రం చెప్పాలి. 2, సంఘమునకు శిరస్సు క్రీస్తే. సంఘానికి శిరస్సు క్రీస్తే. 3, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘం. తిమోతి, నేను రావటం ఆలస్యమైన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలను ఆ సంగతులు మీకు రాస్తున్నానని సంఘాన్ని దేవునికి అప్పగించాడు పౌలయ్య. గట్టిగా స్తోత్రం అనండి. ఇప్పుడు మాటలు చెప్పండి. సంఘము దేవుని శరీరము అనండి. సంఘము దేవుని శరీరం.
ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను నా శరీరాన్ని నేను క్షేమంగా ఉంచాలనుకుంటానా, పాడైపోతే బాగుండాలనుకుంటానా? మీ శరీరం క్షేమంగా ఉంటే బాగుంటుందా, ఎలా ఉన్నా పర్వాలేదా? మీకు తెలుసా, ఈ వేసవకాలంలో గనక చెమట పట్టింది అనుకోండి, కొత్త కచ్చిపు కొనుక్కుని వాడుకుంటాం. కచ్చిపు బాగుండాలని కాదు, శరీరం బాగుండాలని. శరీరానికి వెట్ట తగలనివ్వం, శరీరానికి వేడి తగలనివ్వం, శరీరానికి చలి పెట్టనివ్వం. ఎందుకంటే మన శరీరం అంటే మనకు చాలా ఇష్టం. మన శరీరం అంటే మనకున్న ప్రేమ ఎవరికి లేదు. మన శరీరం మీద మచ్చ తగలనివ్వం, మన శరీరం మీద ముడత రానివ్వం. మరి మన శరీరానికి అంతలా ఉంటే సంఘము దేవుని శరీరం అయితే, ఇప్పుడు దేవుని శరీరమైన సంఘం ఎలా ఉండాలి తెలుసా? క్షేమముగా ఉండాలి. ఆమేనండి. రెండవది సమాధానంగా ఉండాలి. మూడవది విస్తరించాలి. ఆదిమ సంఘములో ఆ మూడు విషయాలు మనం చదివాం. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, రెండవది సమాధానము కలిగింది, మూడవది విస్తరించుచుండెను. ఈ మూడు విషయాలు మీతో నేను చెప్పాను కదా. అసలు ఆనాటి సంఘానికి ఈనాటి సంఘానికి తేడాలు ఏంటో మీకు చెప్తాను. ఆనాడు సంఘము మూడు విషయాలుగా ఉంది. క్షేమాభివృద్ధి నొందింది, సమాధానం కలిగి ఉంది, విస్తరించింది. వెరీ గుడ్. ఈ మూడు మాటలు చెప్పాలి. ఒకటి క్షేమాభివృద్ధి కలిగింది, రెండు సమాధానం కలిగి ఉంది, మూడు విస్తరించింది. ఆనాటి సంఘం. మరి ఈనాటి సంఘం క్షేమము లేదు, సమాధానము లేదు, విస్తరణ కూడా లేదు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఎంత పెట్టుబడి పెడుతున్నాం పాస్టర్ గారు, ఎక్కడేసిన గొంగలే అక్కడే ఉంది అంటున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ సంఘానికి ఏసీ ఉంది, డోర్ మ్యాట్స్ ఉన్నాయి, చక్కగా కర్టెన్స్ ఉన్నాయి, ఎల్సీడీలు ఉన్నాయి, చక్కగా సంఘం బాగుంది. నేను వెళ్ళి చూసేసరికి 10 మంది కంటే ఎక్కువ లేదు. అప్పుడు అడిగాను, పాస్టర్ గారు ఈ రోజు ఏమన్నా విచిత్రమా, ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నాయంటే, లేదండి అయ్య గారు, ఇది వరకు సంఘం బాగుండేదండి, సంఘం పాడైపోయిందండి అంటూ ఆయన బాధపడ్డాడు. ఇలాగ ఈ మాట చెప్పడానికి నేను సంకోచించట్లేదు. సంఘం ఎప్పుడు కూడా క్షేమాభివృద్ధి నొందాలి, సమాధానంగా ఉండాలి, విస్తరించాలి. ఆనాటి సంఘానికి ఈనాటి సంఘానికి తేడాలో మీతో నేను చెప్తాను. ఎందుకు ఆనాటి సంఘం క్షేమాభివృద్ధిలో ఉంది, ఈనాటి సంఘాలకి ఎందుకు క్షేమాభివృద్ధి లేదు? ఇవాళంటారా మనకు అన్ని ఉన్నాయి. అసలు ఆనాటి సంఘానికి క్షేమాభివృద్ధి, సమాధానం, విస్తరణ కలగడానికి దాని దగ్గర ఏమున్నాయి అనటం కంటే ఏమి లేవు చూద్దాం. ఇక అర్థమైందా? ఆనాటి సంఘంలో సంఘము క్షేమాభివృద్ధి నొందడానికి ఏమున్నాయి అనడం కంటే ఆనాటి సంఘానికి ఏమి లేవు, ఈనాటి సంఘానికి ఏమున్నాయి. ఆనాటి సంఘానికి ఏమీ లేకపోయినా ఎలాగ క్షేమాభివృద్ధి నొందింది, ఈనాటి సంఘానికి అన్ని ఉన్నా ఎందుకు క్షేమాభివృద్ధి నొందట్లేదు? ఆనాటి సంఘములో క్షేమాభివృద్ధి ఎందుకు ఉందో మీకు ఏమి లేవో కొన్ని విషయాలు, ఒక 5 సంగతులు నేను చూపిస్తాను. తెరవండి బైబిల్ గ్రంథం తెరిచి అపోస్తుల కార్యముల గ్రంథం 4:13. అపోస్తుల కార్యముల గ్రంథం 4:13. వారు పేతురు యోహానులు ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యం. ఆగండి, అక్కడ వాళ్ళు ఎవరంటే విద్యలేని పామరులు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఆనాటి సంఘం క్షేమాభివృద్ధిలో ఉంది, బాగుంది, సమాధానం ఉంది, విస్తరిస్తుంది, దినదినము పువ్వులు పోస్తుంది, కాయలు కాస్తుంది, ఫలాలు ఫలిస్తుంది, వేరు లోపలికి వెళ్తుంది, విస్తరిస్తుంది. అయితే ఆనాడు కూడా సేవకులు ఉన్నారు. ఆ సేవకులు ఎవరంటే పేతురు గారు, యోహాను గారు, ఇలాంటి వాళ్ళు. అయితే ఆనాడు ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమి లేదట, వారు విద్య లేని పామరులు. మాట్లాడరా, ఎవరట? విద్య లేని పామరులు. అంటే వాళ్ళ దగ్గర ఏమి లేదు, చదువు లేదు. వింటున్నారా? ఆనాడు వాళ్ళ దగ్గర విద్య లేదు. ఇలా చూడాలి నా వైపు, విద్య లేదు. కానీ ఈనాడు మాట్లాడరా, ఈనాడు ప్రతి పాస్టర్ గారు, రెవరెండు, డాక్టర్, బిషప్, మీకు అర్థమైందా? BTH, CTH, MTH, MDivinity, డాక్టరేట్, బాబా PhD, ఫిలాసఫీ, ఇంత విద్య ఉన్నా ఆనాటికి ఈనాటికి చూడండి, ఆనాడు వాళ్ళ దగ్గర విద్య లేదు, కానీ వాళ్ళ సంఘం డెవలప్మెంట్ లో ఉంది. ఈ రోజు సకలమైన విద్యలు ఉన్నాయి, కానీ మనకేమి లేదు, క్షేమాభివృద్ధి లేదు. చాలా నీట్ గా మాట్లాడితే చాలా జాగ్రత్తగా. ఆనాడు చదువు లేదు, విద్య లేని పామరులు. కానీ నాడు పాస్టర్లకే బోర్డు చదువులు ఉన్నాయి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు మా అబ్బాయి అండి
డాక్టరేట్ చేస్తున్నాడండి. ఏడండి మీ అబ్బాయి? అది ఇప్పుడే దాకా డ్రమ్ కొట్టేసి ఇప్పుడే బయటికి వెళ్ళాడండి. వాళ్ళు ఎప్పుడు వచ్చాడు? నాకు అన్నం వడ్డించేటప్పుడు వచ్చాడు. ఏడండి మీ అబ్బాయి సేవకు అప్పగించారు కదంటే అతను అంటాడు, మా అబ్బాయి అండి దమ్ము కొట్టినప్పుడు ఉంటాడండి. చదువుకున్నాడు కదా, మళ్ళీ కంప్యూటర్ పెట్టుకుని వెళ్ళాలండి. ఎందుకు సంఘాలు క్షేమాభివృద్ధిగా ఉండట్లేదు తెలుసా? మన దగ్గర చదువుతో పాటు తెలివితేటలు ఎక్కువైపోయింది. ఎక్కువైపోయిన వాళ్ళనే పూర్వం మాట అనేవారు, చదువు రాలేనని చెప్పునట్ట కాకరగా అన్నాడంట, చదువు వచ్చాక కేకరగా అన్నాడంట. చదువు లేనప్పుడే బెటరు. ఆనాడు సంఘాలకు విద్య లేదు, పామరులు వాళ్ళ విద్య లేని పామరులు. కానీ ఈనాడు సంఘాలకే బోరడంత ఉంది, విద్యకు కరువు లేదు. కానీ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ముందుకు తీసుకెళ్తాను నేను. నెంబర్ 1, చదువులు అంటే విద్య లేని సంఘాలు ఆనాడు. కానీ ఎలా ఉన్నాయి? క్షేమాభివృద్ధులు ఉన్నాయి, సమాధానంగా ఉన్నాయి, విస్తరించి. ఆమెను చెప్పాలి ఒకసారి. నెంబర్ 1 పట్టుకున్నా కానీ చెప్పాలి. మొదట ఏమి లేదు? విద్య లేదు. రెండవది అపోస్తుల కార్యముల గ్రంథం 3:6. ఏమి లేవు చూపిస్తున్నాను వాళ్ళ దగ్గర. అపోస్తుల కార్యముల గ్రంథం 3:6 అంతటా పేతురు, వెండి బంగారములు మా వద్ద లేవు, చాలు. ఏమి లేవట? వెండి లేదు. మరి ఈరోజు ఎవరి నల్ల చూసినా బంగారం ఉంది, ఎవరి కాళ్ళ చూసినా వెండి ఉంది. ఆ రోజుల్లో వాళ్ళు అంటారు, మా దగ్గర వెండి లేదు. గట్టిగా చెప్పాలి, వెండి లేదు. కానీ ఆనాడు సంఘం ఎలాగ ఉంది, ఈనాడు సంఘాలు ఎలాగ ఉన్నాయి. ఈనాడు ఒక్కొక్కరి దగ్గర ఉరిస్తే 5 కేజీలు వస్తాయి, అంత బంగారం ఉంది. బైబుల్ పట్టుకురావటం మర్చిపోతున్నారేమో కానీ మాట్లాడరే. బంగారం పెట్టుకోవడం మాత్రం మర్చిపోవట్లేదు. ఆనాడు సంఘంలో బంగారం లేదు, వెండి లేవు అని డైరెక్ట్ గా చెప్తున్నారు. మా దగ్గర చదువు లేదు, మా దగ్గర వెండి బంగారం లేవు. కానీ మా సంఘం ఎలా ఉందంటే క్షేమాభివృద్ధి ఉంది, విస్తరించింది, సమాధానం కలిగి ఉంది. ఇవాళ ఎందుకు మనం వాపోవాలి? ఎందుకు మా సంఘం కోసం ప్రార్థన చేయండి అని అడగాలి? ఎందుకు మన సంఘం దగ్గర ఏమి లోటు? అన్ని లోట్లు తీర్చేసే దేవుడు. అందరి దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమి లేదు. 2 విషయాలు చెప్పాను. 1, చదువు లేదు, విద్య లేదు. 2, అన్ని అడుగుతాను మళ్ళా మిమ్మల్ని. 2, వెండి బంగారాలు లేవు. 3వ దానికి వచ్చేసండి. మత్తయి సువార్త 4:18. మత్తయి సువార్త 4:18 యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రెయ ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేట చూశాను. వారు జాలరులు. ఆనాడు సేవకులు ఎవరండి? జాలర్లు. నో మిషన్స్, నో ట్రైనింగ్ సెంటర్స్, వాళ్ళకే పెద్ద పెద్ద కాలేజెస్ లేవు. వాళ్ళు ఎవరు తెలుసా? జాలర్లు. అంటే గుర్తింపు లేదు. మీకు అర్థమవుతుందా? ఏమి లేదు? గుర్తింపు లేదు. ఇవాళ పాస్టర్ పిఎస్ఎన్ మూర్తి గారు ఉజ్జీవ ప్రసంగికులు. ఎంత గుర్తింపు నాకు? ఉజ్జీవ ప్రసంగికులు, గుర్తింపులు ఉన్నాయి, ఫ్లెక్సీలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు తెలుసా? గుర్తింపు లేనోళ్ళు, జాలర్లు. ఏమండి, జాలర్లకి గుర్తింపు లేదా? ఇవాళ మీ ఇంటికి చేపలు పట్టుకొని వస్తారు, చేపలమ్మ అమ్ముకొని వస్తున్నారు మీ దగ్గరికి. కూర్చోబెట్టి కుర్చీ వేసి భోజనం పెట్టి చేప ఎంత అడుగుతావా? వీధిలో నిలబెట్టి వీధిలో చేపలు బేరమాడి చేపలు చేయించుకోవడానికి 10 రూపాయలు ఇచ్చి ఆ వీధిలో చాలా వెళ్ళిపోతావు. కనీసం లోపల రానివ్వు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కాస్తంత ఏదో వాసన వస్తుందని నువ్వు తోలేస్తావు. అంటే ఒక జాలరికి గుర్తింపు లేదు. ఇవాళ సేవకులు వెళ్తుంటే సింటోసన, ఆ గురించి చెప్పుకున్నాం. సింటోసన, తెల్లటి బట్టలు. ఆనాడు సేవకులకి గుర్తింపు లేదు. వాళ్ళెవరో జాలర్లు. గుర్తింపు లేదు. 1, విద్య లేదు. 2, వెండి బంగారాలు లేవు. 3, గుర్తింపు లేదు, జాలర్లు. కానీ ఆనాడు సంఘము క్షేమాభివృద్ధి నొందింది, సమాధానంగా ఉంది, విస్తరించింది. 3 విషయాలు చెప్పారుగా. మరొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 4వదిగా అపోస్తుల కార్యముల గ్రంథం 4:2. అపోస్తుల కార్యముల గ్రంథం 4:2. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలత్కారంగా పట్టుకుని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని. ఎంత దారుణం! ఇద్దరు కలిసి వెళ్ళి వాక్యం చెబుతుంటే, చూడాలి నా వైపు, ఇద్దరు కలిపి వెళ్ళి వాక్యం చెబుతుంటే వాళ్ళని పట్టుకుని కొట్టి మరుసటి రోజు దాకా ఎక్కడి నుంచో తెలుసా? సాయంకాలం అయ్యేటంత వరకు కూడా చెరసాల్లో పెట్టేశారు. ఇలా చూస్తున్నారా నా వైపు? చెరసాల్లో పెట్టేశారు. అంటే వాళ్ళకి మనుషుల సపోర్టు లేదు, ఇద్దరే వెళ్ళి సేవ చేశారు. ఇవాళ ఇక్కడ మాట్లాడుతాను మిమ్మల్ని అందరినీ, ఇక్కడ అందరిని అడుగుతాను, మీ పాస్టర్ గారిని
పట్టుకుని ఏమనుకోకండి, పోలీస్ స్టేషన్లో పెట్టారనుకో, సాయంకాలానికి కదా తీసుకొచ్చేస్తారు లేదా? ఎందరో ఉన్నారు మాట్లాడరేటి, భలే పెట్టేశారు అందరూ చూస్తున్నారు. అసలు ఎంతమంది దగ్గరికి వెళ్ళిపోతారో, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోతారు, ఎంపీ దగ్గరికి వెళ్ళిపోతారు. అరే మా పాస్టర్ గారండి బాబు, అసలు పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళిస్తారేంటి? మరి ఆనాడు సేవకుల్ని 2 రోజులు పెట్టుకుని కావలిలో పెట్టేస్తే ఒక్క మనుషుడు సపోర్ట్ కూడా వాళ్ళకే లేదు. ఇవాళ మనకి బోలుడంత సపోర్ట్ ఉంది. ఆమె చెప్పలే, బోలుడంత సపోర్ట్ ఉంది. మనుషుల సపోర్ట్ ఏంటి? గ్రామంలో ఉన్న ప్రెసిడెంట్ గారు మన తాలూకే, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మన తాలూకే, ఎంత సపోర్ట్ ఉంది. కానీ ఆనాడు ఏ సపోర్ట్, మనుషుల సపోర్ట్ వాళ్ళకే లేదు. 4 విషయాలు చెప్పారు నాకు. మళ్ళీ చెప్పండి. 1, విద్య లేదు. 2, వెండి బంగారాలు లేవు. 3, గుర్తింపు లేదు. చాలా 4, మనుషుల సపోర్టు లేదు. 5వ విషయం చెప్పి అసలు విషయానికి వస్తాను. 5వ విషయం అపోస్తుల కార్యముల గ్రంథం 12:1. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకుని, ఆగండి. రాజైన హేరోదు రాజకీయ నాయకుడు. రాజైన హేరోదు ఇక్కడ చెప్పనా, రాజకీయం అనేది ఆ రోజుల్లో ఉంది. హేరోదు రాజకీయ నాయకుడు, వింటున్నారా? రాజైన హేరోదు సంఘము వారిలో కొందరిని బాధ పెట్టుడికి ఎలా పట్టుకున్నారు చెప్పండి? బలాత్కారంగా పట్టుకున్నారు. నా వైపు చూడాలి. రాజకీయ దురంధరుడు అని పేరు కలిగిన హేరోదు రాజు జనాన్ని పట్టుకుని లోపలేసేస్తే వాళ్ళు ఎంతకాలం ఉంచాలో అంతకాలం సంఘాన్ని పట్టుకుని హింసించినప్పుడు రాజకీయ సపోర్ట్ లేదు. సంఘానికి ఏమి లేదు, రాజకీయ సపోర్ట్ లేదు. నాకు మరలా చెప్పాలి, రాజకీయ సపోర్ట్ లేదు. ఇవాళ మనం క్రిస్మస్ పెట్టామంటే నీకు అర్థం అవ్వాలి. క్రిస్మస్ పెట్టామంటే ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి దండేస్తాం. ఎమ్మెల్యే గారు మా తాలూకా, మన ఎవరంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే మా తాలూకా, ఎంపీ గారు మా తాలూకా అంటున్నాం కదా. ఆనాడి ఆదిమ సంఘానికి ఒక రాజకీయ దురంధరుడైన హేరోదు తీసుకెళ్లి లోపల పారేస్తే ఆనాడు అడిగే దిక్కు లేదు. అంటే రాజకీయ సపోర్ట్ వాళ్ళకి లేదు. 5 విషయాలు చెప్పాను మీకు. అన్న నాతో మాట్లాడాలి. 5 విషయాలు చెప్పాను. నెంబర్ 1, ఏమి లేవు వాళ్ళ దగ్గర? విద్య లేదు. నెంబర్ 2, వెండి బంగారాలు లేవు. నెంబర్ 3, గుర్తింపు లేదు. నెంబర్ 4, మనుషుల సపోర్టు లేదు. నెంబర్ 5, రాజకీయ సపోర్టు లేదు. కానీ సంఘం ఎలాగుంది? క్షేమాభివృద్ధి ఉంది. సంఘం ఎలా ఉంది? సమాధానం కలిగి ఉంది. సంఘం ఎలాగుంది? విస్తరించింది. ఏంటి కారణం? ఏమిటి కారణం? వాళ్ళ దగ్గర విద్య లేదు, వాళ్ళ దగ్గర ఒక గుర్తింపు లేదు, వాళ్ళ దగ్గర చదువు లేదు, వాళ్ళ దగ్గర వెండి బంగారం లేవు, మనుషుల సపోర్ట్ లేదు, రాజకీయ సపోర్ట్ లేదు. కానీ ఆనాడు సంఘములో ఏదో ఉంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. అదేలో చెప్పాలి. ఏముందో చెప్పమంటారా? ఆ మాటనే జకర్యా భక్తుడు చెప్తే ఏమని తెలుసా? జెరుబ్బేలు ప్రత్యక్షమైనప్పుడు యెహోవా వాక్కు అతనితో వచ్చి అంటుంది, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆత్మ చేతనే ఇది జరిగించునని సైన్యములకు అధిపతి యెహోవా మాట్లాడాడంటాడు. నేను ఇలా చెప్పనివ్వండి, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, చదువు లేదు, సపోర్ట్ లేదు, గుర్తింపు లేదు, రాజకీయం లేదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నదల్లా ఒకటే, దేవుని ఆత్మ. చప్పటి పెట్టి సంతోషించాలి. దేవుని ఆత్మ. శక్తి లేదు, బలం లేదు, కానీ సంఘము క్షేమాభివృద్ధి నొందడానికి దేవుని ఆత్మ వాళ్ళకు సపోర్ట్ గా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. వాళ్ళ దగ్గర దేవుని ఆత్మ బలమనిచ్చింది. ఆమేన్. ఈనాడు నేను అంటాను, నీ డబ్బు వల్ల, నీ పెట్టుబడి వల్ల, నీ పదవి వల్ల సంఘము క్షేమాభివృద్ధి ఉండదు. అయితే నీ సంఘము క్షేమాభివృద్ధి నొందాలన్నా, నీ సంఘము సమాధానముగా ఉండాలన్నా, నీ సంఘము విస్తరించాలన్నా, దేవుని ఆత్మచేత ఎన్ని సంఘాలు నిలబడతాయో ఆ సంఘాలను దేవుడు క్షేమాభివృద్ధులు రుచుతాడు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి ఒకసారి. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ప్రియమైన వారులారా, నన్ను మాట చెప్పనివ్వండి. సంఘం బాగుంటే కుటుంబాలు బాగుంటాయి. ఆమేనండ్రే. సంఘాలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి. సంఘాలు కుటుంబాలకు పట్టుకోమ్మ. అర్థమవుతుందా? అలాగా పూర్వకాలంలో ఉన్న సంఘం క్షేమాభివృద్ధి నొందడానికి ఏమున్నాయి అనటం కంటే ఏమి లేవు అనుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మనకి విద్య ఉంది, తర్వాత మనకి వెండి బంగారాలు ఉన్నాయి, మనకి గుర్తింపు ఉంది, మనకి మనుషుల సపోర్ట్ ఉంది, చెప్పాలి మనకు రాజకీయ సపోర్ట్ కూడా ఉంది. కానీ ఇంకా అడుగుతున్నా, మా సంఘం కోసం ప్రార్థన చేయండి అయ్యా, బాగుంటలేదు అంటుంటే ఎక్కడో తేడా జరుగుతుంది.
పిల్లలు వినాలి, ఎక్కడో తేడా జరుగుతుంది. ఏంటా తేడా? ఆనాడు సంఘము క్షేమాభివృద్ధి నొందడానికి, ఆనాడు సంఘము విస్తరించడానికి, ఎందుకు సమాధానంగా ఉండడానికి వాళ్ళ దగ్గర ఏమనుకుంటున్నావేమో, నువ్వు అనుకుంటున్నావు మా సంఘానికి ఏసీ లేదని, మా సంఘానికండి అవి బాబు కూర్చోడానికి సీట్లు లేవండి, కుర్చీలు లేవండి, నువ్వు అనుకుంటున్నావా? అది అవసరం లేదండి. ఆత్మచేత నింపబడింది సంఘం అయితే, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న సంఘం నానాటికి అభివృద్ధి చెందుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పాలి ఒకసారి. నానాటికి అభివృద్ధి సంఘాలంటే ఆత్మచేత నడిపించబడుదురుగాక. ఆమె చెప్పాలి. మనం అనుకుంటున్నాం అది లేదు ఇది లేదు ఇది లేదని. మన ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది. ఆవిడకి నెత్త అనుకుంటాను పాపం. ఆవిడ అంటదే, పాస్తి గారు వందనాది అంది. వందనాలమ్మా అన్న. హైదరాబాద్ వచ్చేదా మీరు అంది. హైదరాబాద్ వచ్చారమ్మా అన్నాను నేను. సతీష్ కుమార్ గారు ఎట్టుకొచ్చారా అంది. వచ్చానమ్మా అన్న. ఆవిడ అంటదే, పాస్తి గారిని బతికినా చచ్చిపోయిన అక్కడే బతకాలి, అక్కడే చచ్చిపోవాలంటాను. ఏమో అంత బాధ ఎందుకు కలిగిద్దామా నీకు అన్నాను. అయ్యి బాబు ఇసుకైతే రాలేదండి బాబు, జనం ఇసుకైతే రాలరంట. నేనన్నాను ఇసుకెందుకు కట్టుకెళ్ళవన్నాను. అలా కదండి, అది అంతే, మీకు ఎట్టకారం ఎక్కువే ఉంది. అలా కదమ్మా, నీకు అర్థం కావాలి అంటుంటే ఆవిడ అందే, పాస్తి గారి నాకు కత్తి ఎంత పొదుగో అంత పొదుగా ఏంటనుకున్నాను. పొడుగు పొడుగు ఏతి ఉందే కూర్చుందే కదలేమో పదుకుంటాం అంటుంది. అరే సంఘంలో నువ్వు ఏసీ పెట్టుకుని నిద్రపోవడానికి కాదు, నీ సంఘానికి నీ డబ్బు కంటే వినాలే, గుర్తింపు కంటే, మనుషుల సపోర్ట్ కంటే, విద్య కంటే, రాజకీయ సపోర్ట్ కంటే ఉన్నతమైనది దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న సంఘమే సార్వత్రిక సంఘముగా ప్రభు సన్నిధికి వెళ్ళబోతుంది. ఆ సంఘాన్ని దేవుడు క్షేమకరంగా ఉండి కొట్టగట్టిగా పట్ట చప్పట్లో. ఇది అయిపోయింది మన దెబ్బకి, అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. వినండి, అసలు ఆనాటి సంఘం ఎందుకు క్షేమాభివృద్ధి ఉంది? ఏమున్నాయి ఆ సంఘంలో? ఇప్పుడు దాకా ఏం చెప్పాను? ఏమి లేవో చెప్పాను మీకు. ఏమి లేవన్నా? 1 విధి లేదు, 2 వెండి బంగారాలు లేవు, 3 గుర్తింపు లేదు, 4 మనుషుల సపోర్ట్ లేదు, 5 రాజకీయ సపోర్ట్ లేదు. మరి ఎందుకు క్షేమాభివృద్ధి ఉంది? తెరవండి అపోస్తుల కార్యగ్రంథముల నుండే ఒక 5 లేక 7 సంగతులు మీకు నేను ఆనాడు సంఘం ఎందుకు డెవలప్ చెందిందో, ఈనాడు సంఘానికి ఏం అవసరమో దాని నుంచి మనం చూస్తాం. తెరవండి అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 2:37. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా. ఇలా చూడండి, మొట్టమొదటి సంఘం పెంతుకొస్తు పండగ దినమందు ఏర్పడింది. ఇప్పుడు పెంతుకొస్తు పండగ దినమందు ఆనాడు యూదులు 3 ప్రత్యేకమైన పండుగలకి యెరూషలేముకి వెళ్తుండేవారు. ఏమిటి 3 ప్రత్యేకమైన పండుగలు అంటే? 1 పస్కా పండుగ, 2 పర్ణశాలల పండుగ, 3 పెంతుకొస్తు పండుగ. ఈ 3 ప్రాముఖ్యమైన పండుగలైతే ఖచ్చితంగా పిల్ల పాపలతో టెంట్లు పట్టుకుని, వాళ్ళకి ఆహారం పట్టుకుని, గోధుమ రొట్టెలు చేసుకోవడానికి అన్ని పదార్థాలు పట్టుకుని 50 రోజులు ఉండడానికి సరిపడగా గాడిద మీద వేసుకుని, ఒంటెల మీద వేసుకుని, గుర్రాల మీద వేసుకుని ఈ సరుకంతా కలిపి యెరూషలేముకి వచ్చేవారు. యెరూషలేముకి వచ్చి అక్కడ ఉండేవారు. విశేషం ఏంటంటే ఆ సంవత్సరం ఒక అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతం అంటే, అంతవరకు చాలా సార్లు వెళ్ళారు, చాలా సార్లు ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆ సంవత్సరం ఏం జరిగిందంటే, మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు ఆ పండక్కి. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. ఇప్పుడు 120 మంది కలిపి మేడగదిలో ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజించమట్టుగా ఒకరిలో నుంచి ఒకరికి వెళ్ళి అన్య భాషలు మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళ భాషలు మాట్లాడుతుంటే కొన్ని వేల మంది వెళ్ళారు కదా అక్కడికి. వాళ్ళందరూ వెళ్ళి, ఒరే ఇదేమంటారా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఈ భాషలేంటిరా, ఒరే ఆడు చూడండి ఎలా ఊగుతున్నాడో, వాడు మందు తాగినట్టున్నాడు, ఒరే ఆడు చూడండి ఎలా పడిపోతున్నాడో, ఆడు దొరుకుతున్నాడు అని చెప్పి మిగిలిన వాళ్ళందరూ హేళన చేస్తున్నారు. ఇలా హేళన చేస్తూ కూర్చుంటే అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి అక్కడే ఉన్నటువంటి జాలరై పేతురు గారు ఆయనలోకి వెళ్ళింది. వెళ్ళగానే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడై ఎవరైతే హేళన చేస్తున్నారో ఆ యూదులతో అంటున్నాడు, ఒరే హేళన చేస్తున్న మనుషులారా, మీకు అర్థం కావట్లేదా? కీర్తన గ్రంథంలో దేవుడు చెప్పాడు, యెషయా గ్రంథంలో దేవుడు చెప్పాడు, యోవేలు గ్రంథంలో దేవుడు చెప్పాడు, ప్రవచిస్తారని చెప్పాడు, పొద్దు పొడిచి జామైనా కాలేదు, మీకు అర్థం కావట్లేదా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని చెప్పాడు, మీకు అర్థం కావట్లేదా? హేళన చేస్తున్నారా అంటూ ఈయన ప్రసంగం చేశాడండి. 3 అధ్యాయాలు ఎత్తిపెట్టి ప్రసంగం చేశాడు. 3 గ్రంథాలు ఎత్తిపెట్టి ప్రసంగం చేస్తే చూడన్న వైపు చూడాలి. ఎప్పుడైతే ప్రసంగం చేశాడో ఈ ప్రసంగం డైరెక్ట్ గా పొడుచుకుందంట వాళ్ళకి. ఎలాగట?
డైరెక్ట్ గా పొడుచుకుందట. పొడుచుకుంటే అప్పుడు పొడవబడిన వాళ్ళందరూ వచ్చన్నారట, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులు అడగగా. హల్లెలూయా అనండి ఒకసారి. వింటున్నారు? అర్థమవుతుందా? పేతురును కడమ అపోస్తులు అడుగుతున్నారు, అయ్యా ప్రసంగం చేశారు బాగుంది, మాకు పొడవబడింది అంటూ అడుగుతుండన్నాడు. ఏముంది ఆ సంఘములో అంటే ఆత్మతో కూడిన వాక్యం ఉంది. ఆమె చెప్పాలి, ఏముంది? ఆత్మతో కూడిన వాక్యం ఉంది. ఇలా చూస్తున్నారా వైపు? సంఘం కుర్చీలుంటే డెవలప్మెంట్ అవ్వదు, సంఘం ఏసీలుంటే డెవలప్మెంట్ అవ్వదు, సంఘం కార్పెట్లుంటే డెవలప్మెంట్ అవ్వదు, సంఘం సౌండ్ సిస్టమ్ ఉంటే డెవలప్మెంట్ అంటదు. వాక్యముతో ఉండాలి. ఏ వాక్యమో తెలుసా? రోషముతో కూడిన వాక్యం, ఆత్మతో కూడిన వాక్యం. నాకు చాలా ఇష్టమండి అలా ఆ మాట. ఎందుకంటే వాక్యము ఉన్నదున్నట్టు చెప్పాలి. ఆమె చెప్పాలి ఒకసారి. ఆ రోజుల్లో సంఘము క్షేమాభివృద్ధి నొందడానికి పేతురు గారు లాలోచి పడలేదు, గెడ్డం పట్టుకోలేదు. ఈనాడా సంఘంలో పెద్దలందరినీ గెడ్డం పట్టుకోవాలి. పెద్దలందరినీ ఏంటి, మిగిలిన ఆడపిల్లలను కూడా అమ్మా బాబు ఏమనకూడదు, వాక్యం ఉన్నదున్నట్టు చెప్పకూడదు. మన సంఘానికి వెళ్ళాను నేను, అది లోదరన్ మిషన్ అనుకుంటాను. ఆయన అంటున్నారు, పాస్టర్ గారండి మేము ఇచ్చిన వాక్యం చెప్పకండి, అక్కడ ఉన్న వాక్యం చెప్పండి అన్నారు. నేనన్నాను, నన్ను పిలుచుకున్నది మీరు చెప్పమన్నది కాదు, నా దేవుడు చెప్పమన్నది అన్నాను నేను. అది కాదు అయ్యగారు మీరు అది చెప్పండి అన్న, వెళ్ళిపోమంటారా అన్నాను. కానీ నేను చెప్పిందే దేవుడు చెప్పిందే చెప్పుకుని వచ్చాను. ఈ రోజుల్లో సేవకుడికి వాక్యం చెప్పడానికి స్వతంత్రం లేదు, ఉన్నదున్నట్టు చెప్పకూడదు. మీరు అక్కడికి పోతుంటే వెళుతున్నారని వాక్యంలో చెప్పకూడదు. ఒకవేళ చెప్పారనుకోండి, ఏమన్నా తెలుసా, ఈ వారం నా కోసమే చెప్పారు. తప్పు. సంఘములో గద్దింపుతో కూడిన వాక్యం ఉండాలి. ఆమె నన్నలే. ఏ వాక్యం? ప్రార్థన చేసుకోవాలి. ఏమని తెలుసా, ప్రభువా ఈ రోజు నాతో మాట్లాడటం అంటే సోపు రాసినట్టు కాదు, నేను పొగుడుతున్నట్టు కాదు. స్కూల్లో పిల్లల్ని నేర్తావు, ఏం చెప్తావు? స్కూల్లో పిల్లల్ని వేసి ఏం చెప్తావు? అయ్యగారండి మా పిల్లోడికి అన్నం తినిపించండి అంటావా? చెప్పండి మీరు. మాస్టర్ గారు ఏం చెప్తారమ్మా? మాస్టర్ అండి మా ఓడండి బొబ్బ వచ్చినప్పుడు మీరు వెళ్ళండి కూడా అంటావా? అనవు కదా. బెత్తం పట్టుకుని చెప్పలే, రెండు పీకి చదువు బాగా చెప్పండి అంటాం. ఎందుకని? మాస్టర్ బెత్తం పట్టుకుంటేనే వాడికి చదువు వస్తుంది. సంఘము కూడా అంతే. ఆనాడు సంఘములో డబ్బు లేదండి, వింటున్నారా? ఆనాడు సంఘములో విద్య లేదు, గుర్తింపు లేదు, సపోర్ట్ లేదు, ఆత్మతో కూడిన వాక్యం ఉంది. అందుకే ఆ సంఘము క్షేమాభివృద్ధి నొందింది. చెప్పండి కూడా సంతోషించండి. ఆ సంఘం ఎలా ఉంది? క్షేమాభివృద్ధి పొందడానికి ఆత్మతో కూడిన వాక్యం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. పిల్లలు, సేవకుడు వాక్యం చెబుతుంటే నా కోసమే చెప్పాడు అనుకోవాలి. మీకు అర్థమైందా? అంతే తప్ప మా అత్తగారి కోసం చెప్పాడు ఇవాళ మా ఆయన కోసం చెప్పాడు పాస్టర్ గారు, ఎవరి కోసం కాదు. ఉన్నది ఉన్నట్టు చెబుతున్నప్పుడు వాక్యం నా కోసమే. ఆ గద్దింపుకు రావాలి. గద్దింపునకు లోబడిన వాడట బుద్ధిమంతుడు అవుతాడు. ఆమె చెప్పాలి, బుద్ధిమంతుడు అవుతాడు. అందుకే వాక్యాన్ని ఉన్నదున్నట్టే చెప్పాలి ఆనాటి సంఘం. కానీ ఈనాడు సంఘం వాక్యం కరువైపోతుందండి, వాక్యం తక్కువైపోతుందండి. నేను మీ సేవకుని చూసి సంతోషిస్తాను. ఆయన సూటిగా మాట్లాడతాడు, విన్న 4 ముక్కలైనా సూటిగా మాట్లాడతాడు. ఆయన ఉన్నదున్నట్టు మాట్లాడతాడు. నేను అన్నా, నేను పొగటం కంటే గద్దించడం మేలు. ఆమె చెప్పాలి ఒకసారి. పగవాడట లెక్కలేని ముద్దులు పెడతాడంట. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, మేలు కోరువాడు గాయాలు పరుస్తాడట. ఇప్పుడు డాక్టర్ గారు మంచోడు చెడ్డోడు చెప్పండి మీరు, ఆయన పట్టుకోండి. చెప్పండి, డాక్టర్ గారు మంచోడే చెడ్డోడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మరి ఇంజక్షన్ చేసినప్పుడు మంచోడే చెడ్డోడే ఏం చెప్పరా మీరు? డాక్టర్ గారు మంచోడే చెడ్డోడే అంటే మంచోడే, మరి ఇంజక్షన్ చేసినప్పుడు మంచోడే చెడ్డోడా? మరి పొడుతాడు కదా. మరి ఆపరేషన్ చేసినప్పుడు మంచోడే చెడ్డోడా? మంచోడే. ఎందుకంటే ఆయన గాయం పెడితేనే రోగం తగ్గుతుంది. ఇప్పుడు సేవకుడు వాక్యాన్ని ఉన్నదున్నట్టు చెప్పి గద్దించడం మంచిదా చెడ్డదా? అది మంచిదైతే నీ సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది, సమాధానము నొందుతుంది, విస్తరిస్తుంది. ఈ సంవత్సరం గద్దింపుతో కూడిన వాక్యము మీరు స్వీకరించుదురు గాక. చెప్పండి కూడా సంతోషించండి. గద్దించాలి. చూసారా, మనం సంఘానికి వెళ్ళాను నేను, పిల్లలు ఎలా తిరుగుతున్నారు. ఇప్పుడు ఆడు ఎలా తిరుగుతున్నాడు? సేమ్ అలాగే తిరుగుతున్నాడు. అలా తిరుగుతుంటే నేను అక్కడికి 2 సార్లు చెప్పాను, అమ్మా పిల్లలు తిరగనివ్వకండి అన్నాను నేను. పిల్లలు తిరగనివ్వకంటే సరే ఆ పిల్లని వదిలేశారండి.
అమ్మాయితో చెప్పాను, అమ్మ ఎల్లరా కూర్చో, మీ ఇంట్లో కూర్చో అని చెప్పేసి అని వాళ్ళ అమ్మగా నాన్నగారితో చెప్పాను. అయినా వాళ్ళు పెద్ద పట్టించుకోబోతుంటే ఆ పిల్ల అలాగే తిరుగుతుంది, ఆడపిల్ల. అప్పుడు నాకు కాస్తంత బాధ కలిగాను. వసే వెళ్తూ ఇట్లా తిట్టేళ్ళు అన్నాను నేను. అనేటప్పుడు వాళ్ళ అమ్మాయి అంటే వచ్చి సంకనేసుకుని అలాంటి పిల్లలే రేమిడికి వేసుకుని వెళ్ళిపోయింది. తప్పు. జీవము గల దేవుని సంఘం, జీవము గల దేవుని సంఘంలో క్రమశిక్షణ ఉండాలి. స్తోత్రం చెప్పాలి. క్రమము లేకపోతే అక్రమం అయిపోతుంది. ఒకవేళ సేవకుడు వాక్యం ద్వారా గద్దించగలిగితే దాన్ని వినాలి. దావీదు దగ్గరికి వచ్చాడు నాతాను ప్రవక్త, వచ్చి అంటున్నాడు, ఇదిగో ఆ మనుషుడవు నీవే. ఏమన్నాడు? కత్తి తీసిన దావీదు చంపాడా? ఆ మనుషుడు నీవే అనగానే ఆ గద్దింపునకు అంతమందిలో సిగ్గు తెచ్చుకుని తలదించుకోవాలి దావీదు. తలదించుకోవలసిన దావీదు తల ఎత్తుకుని అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించయ్యా. నువ్వు స్టోరీ చెప్తుంటే నాకు అర్థం కాలేదు. ఎస్, ఆ మనుషుడిని నేనే. గద్దింపుకు లోబడ్డాడు కాబట్టి మాన్యత గల సింహాసనములాగా దావీదు సింహాసనం స్థిరపడింది, జీవించగలిగింది. దావీదు వంశము నుంచి నా యేసయ్య వచ్చాడు. అలాంటి దావీదు కుమారుడిని పిలిపించుకోవడానికి దావీదులో ఉన్న గొప్ప లక్షణం గద్దింపుకు లోబడ్డాడు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఇవాళ ఎవరిని గద్దించడానికి లేదు, సంఘాలు మారిపోతారు. ఈ సంఘం కాబట్టి ఇంకో సంఘం అనుకుంటారు. కాదు 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 కాదు. ఆనాడు సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి మొట్టమొదటి కారణం గద్దింపుతో కూడిన వాక్యం. చెప్పాలి, ఏముంది అక్కడ? గద్దింపుతో కూడిన వాక్యం ఉంది. నెంబర్ 2 చెప్పండి. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఇంకేమున్నాయి ఆ సంఘంలో? వీరందరూ, వీరితో కూడిన కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేచుండిరి. చెప్పాలి, ఏముంది ఇంకా సంఘంలో? ఎడతెగని ప్రార్థన. నోటి దగ్గర చెప్పండి అందరూ, ఎడతెగని ప్రార్థన. ఇలా విన్నారా? ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర చదువు లేదు, వెండి బంగారాలు లేవు, గుర్తింపు లేదు, మనుషుల సపోర్ట్ లేదు, రాజకీయ సపోర్ట్ లేదు. కానీ ఎందుకు ఆ సంఘం డెవలప్ అయిందంటే అందరూ కలిసి ఎడతెగని ప్రార్థన. బిగ్గరగా చప్పట్లు కొట్టాలి ఆ మాటకి. ఎడతెగని ప్రార్థన. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. మీ సంఘానికి ఏసీ ఉందా, డీసీ ఉందా, తలుపులు ఉన్నాయి, ఇది కాదు కావాల్సిందే. ఆనాటి సంఘములో ఎడతెగని ప్రార్థన. ఇలా మనం చెప్పనివ్వండి, ఒక చెట్టు అంటే ఒక మొక్కకు నీరు ఎలాగో సంఘానికి ప్రార్థన అలాగా, సంఘానికి ప్రార్థన అలాగా. బాబోయ్, మనం దేనికైనా ఒప్పుకుంటాం కానీ ప్రార్థన అనేటప్పటికి మీరు వేసే కునుపాట్లు, ప్రార్థనలోనే నిద్ర ఎంత దారుణం అయిపోయిందో తెలుసా? అయ్యా మీరు చాలా ఒక విషయం చెప్తాను మీ అందరికీ. పూర్వకాలానికి ఇప్పటికీ ఫ్యాషన్ అయిపోయింది ప్రార్థన, ఫ్యాషన్ అయిపోయింది. మీరు ఒక విషయం చూడండి, నా వైపు చూడండి. పూర్వకాలం ప్రార్థనకి ఏమనేవారంటే, ఆనాడు పంచుకొట్టుకున్న పెద్ద పాస్టర్, నేను అక్కడ పనిచేశాను, వాళ్ళు ఏమనేవారు తెలుసా? ఇదిగో పిల్లలు అందరూ మోకరించండి ప్రార్థన చేద్దామనేవారు. స్టార్టింగ్ లో అందరూ మోకరించండి అనేవారు. రాను 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 ఏమన్నారు తెలుసా? తలలు వంచండి ప్రార్థన చేద్దామన్నారు. మీరు అర్థం చేసుకోవాలి, పూర్వకాలం ఏమనేవారు అంటే అందరూ కలిసి మోకరించండి అనేవారు. రాను 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 స్టైల్ ఎక్కడి దాకా వచ్చింది? తలలు వంచండి ప్రార్థిద్దాం. ఇప్పుడు ఫ్యాషన్ అంటే తెలుసా? కళ్ళు మూసుకోండి ప్రార్థన. అంటే తల వంచడానికి కూడా బద్దకమెలకి, మోకరించలేరు, తల వంచలేరు. ఇప్పుడు ఏమంటున్నాను తెలుసా? దయచేసి అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో. మరి రానున్న దినాల్లో ప్రార్థన ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎలాగున్న వాళ్ళు అలాగే చేయండి అంటారేమో. దారుణం కదా. ప్రార్థన మన జీవితానికి ఆయువు పట్టు. ఆమె చెప్పాలి ఒకసారి. పాటలో ఉండకూడదు, ప్రార్థన మనలో ఉండాలి. మళ్ళీ పెద్ద పోటుగాళ్ళకంటూ ప్రభువా ప్రార్థన నేర్పయ్యా అరే ప్రార్థించకుండా, నాకు అర్థం కాదు. 70 సంవత్సరాల వయసు వచ్చింది మనకి, ఇంకా నేర్పించేంటి? ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ఇంకెంతకాలం నేర్చుకుంటా ప్రార్థన? కొంతమందికి ప్రార్థన చేయటమే రాదు. ఇంకా సీనియర్లే. ఒక్కొక్కరు పట్టుకుంటే వదలరు, ఒకరు ముట్టుకోరు. ఇదో జబ్బు. పట్టుకుంటే కొంతమంది వదలరు, మొత్తం అమెరికా దాటేస్తారు, చైనా దాటేస్తారు, మొత్తం అన్ని దాటేస్తారు. ఒక్కొక్కరికి ప్రార్థన ఎక్కడేం చేయాలో అర్థం కాదు. ఒక సంఘానికి వెళ్ళాను నేను. ఆ సంఘానికి వెళ్తే ప్రార్థన నాకు 11 గంటల మెసేజ్, నైట్ 11 గంటలకి. అప్పటికి 2-3 సార్లు లెగుతున్నాను కూర్చొని ఎత్తారేంటి ఇవ్వట్లేదు. ఆ టైంలో పూర్తి గారి ప్రసంగం చేస్తారండి. కాస్త సర్దుకుని లేస్తుంటే ఈ సమయంలో సుశీల్ గారు ప్రార్థన చేస్తారు. అంతే పావు గంట చేసింది ప్రార్థన. పావు గంట ప్రార్థన పోనీ మూర్తి గారి కోసం చేయాలిగా. మూర్తి గారిని వచ్చారు, ప్రభు వాక్యం అందించినట్లుగా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, ఏస్తున్నామని అడుగుతున్నానంటే ప్రార్థన అయిపోద్ది. కానీ ఇప్పుడు మొదలెట్టిన ఆయన సుభద్ర గారికి ఒంట్లో బాగోలేదు నాయన,
సుభద్ర గారు అబ్బాయి కోయిట్ వెళ్ళండి, ఆయన విమానం బాగా దొరకలుతాడంటూ మొదలెట్టినప్పటికి నా యొక్క పాస్టర్ గారు చూడా, పాస్టర్ గారు నేను చూడా, ఆమెనంటే గొడవంట. ప్రార్థన నేర్చుకోవాలి. ఆ ప్రార్థన దేవునితో మాట్లాడుతున్నాం అనుకోవాలి. మీకు సంగతి తెలుసా, ఒక ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి వచ్చారనుకోండి, మీ సమస్యలు చెప్పడానికి వెళ్తారా లేదా? వెళ్తారుగా. అంతెందుకు కొంతమంది అంటారు, మాకు ప్రార్థన చేయటం రాదు పాస్టర్ గారు అంటారు. ప్రార్థన చేయటం రాకపోవటమే నాకు అర్థం కాదు. వాక్యం చదవటం రాదని చెప్పు ఓకే, ప్రసంగం చేయటం రాదని చెప్పు ఓకే, పాటలు పాడటం రాదని చెప్పు ఓకే, కానీ ప్రార్థన రాదు అనే మాట అనకండి. అందరూ ప్రార్థన చేయాలి. ప్రార్థనకి సింపుల్ సూత్రం అని చెప్పనా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా కంప్లైంట్ చెప్తావు లేదా? గట్టిగా చెప్పండి. ఎలా చెప్తావు? ఎలా ఒకసారి ఊహించుకోండి. నీకు వచ్చింది తలనొప్పి, డాక్టర్ గారి దగ్గరికి ఎన్ని చెప్తావు? తలనొప్పి అని చెప్తే సరిపోతాయి. ఆయన దగ్గర కూర్చుని ఒళ్ళన్నీ లాగెత్తున్నాయండి, కాలు చేతులు లాగెత్తున్నాయండి, రాత్రి నిద్రాడతలేదండి, నీకు వచ్చిన జబ్బు ఏంటి? తలనొప్పి. ఈ ఒక్క తలనొప్పికి ఎన్ని కంప్లైంట్ చెప్తే ఎలాగ డాక్టర్ గారు ఫ్రీగా దొరికాడని ఆయన కూర్చోబెట్టి కాళ్ళు లాగేస్తాడు ఇంకా అంటాడు. ఆయన నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఎన్ని రోగాలు చెప్తే అన్ని టెస్టులు లాగేసి అంత లాగేస్తాడు. మరి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే 100 కంప్లైంట్ పెట్టుకెళ్ళి 100 కంప్లైంట్ నువ్వు చెప్తావే, నా దేవునితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయనతో మాట్లాడుతుంటే తరగదో వరగదో అంత శక్తి కలిగింది ప్రార్థన. 40 రోజులండి సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయి 2 రోజుల్లో వచ్చేద్దాం అనుకున్నాడు మోషే. కానీ 40 రోజులు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని ఆయనతో మాట్లాడుతుంటే 40 రాత్రుల్లో 40 పగల్లో భోజనము చేయలేదు, నీళ్లు కూడా తాగలేదు, ముఖ చర్మం ప్రకాశించేటట్టుగా గడిపొచ్చాడు. ప్రార్థన అంటది ఇలా చెప్పనివ్వండి. మీ సంఘములో భోజనానికి లోటు అవ్వచ్చు, మీ సంఘములో నీళ్లకు లోటు అవ్వచ్చు, మీ సంఘములో కూర్చోడానికి లోటు అవ్వచ్చు, మీ సంఘములో కుర్చీలకు లోటు అవ్వచ్చు, కానీ ప్రార్థన ఏనాడు లోటు చేయకుండా ఉండండి. అప్పుడు మీ సంఘాన్ని దేవుడు క్షేమాభివృద్ధిగా ఉంచి ఆశీర్వదిస్తాడు. ఏది లోటైనా ప్రార్థన లోటు అవ్వకూడదు. అందుకే ఆదిమ సంఘం అంత డెవలప్ అవడానికి గల కారణం ఎడతెగని ప్రార్థన. వాళ్ళ దగ్గర విద్య లేదు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గర గుర్తింపు లేదు, సపోర్ట్ లేదు, కానీ ఎందుకు డెవలప్ అయిందంటే ఆ సంఘములో ప్రార్థన ఉంది. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఆ సంఘములో గద్దింపుతో కూడిన వాక్యం ఉంది. రెండవది ఎడతెగని ప్రార్థన ఉంది. చాలా మంది మీ మాట్లాడి చెప్పడం, మీ తరపున మాట పాస్టర్ గారు అస్తమాను ప్రార్థనలు పెడతారు అనుకోండి. శుక్రవారం ప్రార్థన, మంగళవారం స్త్రీల ప్రార్థన, శనివారం ఉపవాస ప్రార్థన అని పెట్టారు అనుకోండి. మన సొరుగులాట్లు ఏమంటో తెలుసా, వీళ్ళిద్దరికి పనేమి అనరా అంటూ అంతమాన ప్రార్థనే. మీ ఇంట్లో అందంగా కొనుక్కు తెచ్చుకున్న కడిపలంక నుంచి ఒక పూల మొక్క, దాన్ని నాటేసి వదిలేస్తావా, నీళ్ళు పోస్తావా? మరి మొక్క రెండు తిట్టుకుంటుందా? దీనికి పనేమి లేదు, అలా వెళ్ళి నీళ్ళేస్తుంది, ఇలా వెళ్ళి నీళ్ళేస్తుందని అంటదా? ప్రార్థన కూడా అంతే. సేవకుడు ప్రార్థన అనగానే కాళ్ళు పరిగెత్తుకుని వచ్చేయాలి. అందున మందిరములో చేసిన ప్రార్థన నేరుగా పరలోకానికి వెళ్తారు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. యాకోబు ఒక రోజు బయర్షెబా నుండి హారానుకు బయలుదేరుతూ ఒక రాత్రి ప్రొద్దుగుమినందున లూజ్ అనే ప్రాంతంలో ఒక రాయిని తీసుకుని తలగడ వేసుకుని పండుకుని కలగన్నాడు. ఆ కలలో నిచ్చిన భూమి నుండి దాని కొన ఆకాశానికి అంటింది. ఆకాశానికి అంటితే దేవదూతలట దాని మీద నుంచి ఎక్కుతూ దిగుతున్నారట. అప్పుడు మెలుకు వచ్చిన ఇతడు చెప్తున్నాడు, ఏమని తెలుసా? అమ్మో, ఇది మహా భయంకరమైన స్థలం, ఇదిగో దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు, ఇది దేవుని మందిరం తప్ప మరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అన్నాడు కదా. అయితే నేను చెప్పనా, ఎందుకు దేవుని మందిరం అని బేతేలని అక్కడ చెప్పగలిగాడు యాకోబు అంటే, దేవదూతలు ఎక్కుతున్నాయి దిగుతున్నాయి. ఇలా చూడాలి. ఎక్కుటం దిగటం అంటే అర్థం తెలుసా? ఇక్కడ చేసిన ప్రార్థనలన్నీ దేవదూతలు నిచ్చెన మీద నుంచి పట్టుకెళ్తున్నాయి. ప్రార్థనకు సమాధానాన్ని మరలా పట్టుకుని ఇక్కడే జవాబిచ్చెళ్తున్నాయి. మందిరములోనే ప్రార్థన ఆలకిస్తాడు, మందిరములోనే సమాధానం ఇస్తాడు, మందిరములోనే ఆశీర్వదిస్తాడు. అట్టి ప్రార్థన మీ జీవితంలో ఉండగలిగితే మీ సంఘాన్ని కూడా క్షేమాభివృద్ధిగా ఉంచి సమాధానం కలిగింపచేసి విస్తరింప చేస్తాడు దేవుడు. ఎడతెగని ప్రార్థన. ఇంకా చెప్పనా, పాస్టర్ గారిని పాస్టమ్మ గారిని కంగారు పెట్టాలి మీరు. అమ్మగారు ఇవాళ ఖాళీగా ఉందా, ప్రార్థన ఎట్టేసుకుందామా అనాలే. అంతేగాని ప్రార్థన ఎట్టేసాడు బాబు పనేమి లేదు అనకూడదు. ఎడతెగని అంటే గ్యాప్ లేదనమాట ఆనాడు సంఘాలకి. ఈనాడు మనకు ఆదివారమే ప్రార్థన, మిగిలిన రోజుల ప్రార్థన మనకు సంబంధం లేదు. కానీ నేను అంటాను, మొక్కకు నీరు ఎంత బలమో సంఘానికి ఎడతెగని ప్రార్థన కూడా అంతకంటే బలం. ఆమేన్ చెప్పాలి. అంతకంటే బలం. అది ఆదిమ సంఘములో ఉంది కాబట్టి ఆ సంఘం ఎలాగుంది? క్షేమాభివృద్ధి నొందింది, సమాధానం కలిగి ఉంది, విస్తరించింది. ఆమేన్ చెప్పాలి అందరూ. 2 విషయాలు చెప్పాను మీకు, ఇది మాత్రం మూలం మర్చిపోవద్దు. వాళ్ళ దగ్గర మాట్లాడరే,
స్టార్టింగ్ నేను అలా వదిలేస్తాను. వాళ్ళ దగ్గర విద్య లేదు, వెండి బంగారాలు లేవు, గుర్తింపు లేదు, మనుషుల సపోర్ట్ లేదు, రాజకీయ సపోర్ట్ లేదు, కానీ సంఘం ఎలా ఉంది? క్షేమాభివృద్ధి. ఎందుకు అది క్షేమాభివృద్ధి అంటే నెంబర్ 1 ఆత్మతో కూడిన వాక్యం ఉంది. నెంబర్ 2 ఎడతెగని ప్రార్థన ఉంది. మూడో విషయం కూడా నేను చూపిస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 4:32. అన్ని ఆ గ్రంథంలో నుండే. అపోస్తలుల కార్యముల గ్రంథం 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మను గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి ఏం కనిపించింది దీంట్లో? మీరు చెప్పాలి, నేను చదువుతాను. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ సమిష్టి. ఇలా చెప్పండి, ఏముంది ఆ సంఘంలో? ఐక్యత. గట్టిగా చెప్పాలి, ఏముంది? ఐక్యత ఉంది. గట్టిగా చెప్పాలి మీరు. ఐక్యత. వాళ్ళందరిదే ఒకే హృదయం, ఒకే ఆత్మ, ఒకే మనసు. మీకు తెలుసా, ఆదిమ సంఘములో వాళ్ళ దగ్గర ఐక్యత ఉంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. వాళ్ళ దగ్గర విద్య లేదు, వెండి బంగారాలు లేవు, గుర్తింపు లేదు, మనుషుల సపోర్ట్ లేదు, రాజకీయ సపోర్ట్ లేదు, కానీ సంఘములో ఐక్యత ఉంది. అందుకే క్షేమాభివృద్ధిగా ఉంది ఆ సంఘం. చెప్పండి, కూడా సంతోషించాలి. హల్లెలూయా. మీ సంఘానికి ఏమి లేకపోయినా సరే అవసరతలు దేవుడు తీరుస్తాడు. ఆమేన్. ఏ సమయానికి ఏది అవసరమో దేవుడు ఇస్తాడు. ఆమేన్. కానీ మూలాలు ఉండాలి, మూలాలు ఉండాలి. మూలాలు ఇవన్నీ. 1 ఆత్మతో కూడిన వాక్యం, గద్దింపు. 2 ఎడతెగని ప్రార్థన సంఘానికి ఉంది. 3వది ఐక్యత. ఇలా చెప్పనా, వాళ్ళలోనట ఐక్యత కలిగి వాళ్ళు అనుకుంటారట, ఎవడు తనకు కలిగిన వాటిలో ఏదియో తనదే అనుకోలేదట. ఎంత గొప్ప సంగతి. పురుషులు నా వైపు చూడాలి. ఎవడు తనకు కలిగిన వాటిలో ఏది తనది కాదని తనదని అనుకోలేదట. అంటే నాకు రావాలి గుర్తింపు అనుకోలేదు. కొంతమంది అంటారు, ఈయన లేకపోతే సంఘం లేదండి. మన సంఘపెద్ద నా పక్కన కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఏమంటే బాగుందా, మంచి వాక్యం చెప్పారు పాస్టర్ గారు అంటూ. నేను ఆ సంఘానికి పెద్దనండి, అసలు ఈ సంఘం లేనప్పుడు నేను ఉన్నానండి, అసలు ఈ సంఘం కట్టారంటే నా వాళ్ళేనండి, అసలు పాస్టర్ గారు బతుకుతున్నారంటే నా వాళ్ళే అన్నాడు ఆయన. నేను అన్నాను, నాయన నీ ఆలోచనకి దేవుని ఆలోచనకి చాలా తేడా. సేవకుడు బతకడానికి రాలేదు, పిలుపు ద్వారా వచ్చాడు. నా వల్లే జరుగుతుందని అనుకోలేదు వాళ్ళు. ఈ రోజుల్లో మనకేం కావాలి తెలుసా? గుర్తింపు కావాలి. మీటింగ్లు అయిన తర్వాత నన్ను పట్టించుకున్నాడా పాస్టర్ గారు? అసలు నన్ను అసలు పట్టించుకున్నాడా? ఓ పాఠాన్ని ఇచ్చాడా? ఎందుకు వచ్చిన గొప్పలండి? ఎందుకు వచ్చిన గొప్పలండి? కుర్చీలు కాడు గొడవ, నాకు కుర్చీ వేసాడా? భోజనాల దగ్గర గొడవ, నాకు ముందు ఎట్టాడా? నేను ఎంత పని చేస్తుంటే అసలు అన్నం తిన్నావని అడిగాడా? ఎవడు అడగాలి? నువ్వు చేస్తున్నది ఎవరి పని? దేవుని పని. స్తోత్రం చెప్పాలే. నా గొప్ప కాదు అక్కడ, వాళ్ళలో ఐక్యత ఉంది. మరలా చెప్తున్నాను, ఐక్యత కలిగిన సంఘాన్ని క్షేమాభివృద్ధిలో ఉంచుతాడు దేవుడు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. వాళ్ళందరిది ఏక మనసట. మీకు సంగతి తెలుసా? అక్కడే మీకు ఇంకొక మాట చెప్తాను. వాళ్ళందరూ ఏక మనసుతో ఏం చేశారు? అపోస్తలుల కార్యాల గ్రంథం 2:46 చదవండి. వాళ్ళందరూ ఏక మనసుతో ఏమేం చేపిస్తారు? 3 విషయాలు చెప్తాను మీకు నేను. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక, అంటే చూడండి, ఏక మనసుతో కూడుకున్నారంట. ఎక్కడ? దేవాలయంలో. ఏక మనసు వినాలి మీరు. కానీ మనకెలాగా? అత్తగారితో మనసు, కోడలతో మనసు, కూతురుతో మనసు, తల్లితో మనసు. కానీ వాళ్ళ లేదు, ఏక మనసుతో కూడుకున్నారట. ఇందాక మనం చదివాం, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు. ఇక్కడ కూడా అపోస్తలుల కార్యములు 15:26 అపోస్తలుల కార్యముల గ్రంథం, మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుటకు యుక్తమని. చదవనది 15:26 అపోస్తలుల కార్యముల గ్రంథం. మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను. ఏ అభిప్రాయం? గట్టిగా చెప్పాలి. ఏమండి? మన కుటుంబమైన సంఘమైన ఏకాభిప్రాయము, ఏక హృదయము, ఏకాత్మ, ఐక్యత కలిగి ఉన్న సంఘాలను దేవుడు క్షేమాభివృద్ధిలో ఉంచుతాడు. చెయ్యతల్లిలో చెప్పాలి ఒకసారి. 3 విషయాలు చెప్పేసారు ఇప్పటికీ మీకు. ఆ సంఘములు ఏమీ లేవండి, కానీ ఆత్మతో కూడిన వాక్యం ఉంది. 2 ఎడతెగని ప్రార్థన ఉంది. 3వది ఐక్యత ఉంది. ఐక్యత, ఏకాభిప్రాయం అట. ఒక ఆయన ఇలా చెప్తే నేను విన్నాను. ఏమన్నాడు తెలుసా? ఐక్యత లేకపోయి ఏకాభిప్రాయం లేకపోతేనట ఫ్యాంట్ కాస్త నిక్కర అవుద్ది అన్నాడు. ఇదేంటి ఫ్యాంట్ కాస్త నిక్కర అవటం ఏంటి అని అనుకున్నాను. ఆయన పనే చెప్పాడు కదా. ఎలా చెప్పాడంటే నేను చెప్తాను వినండి, నా వైపు చూడాలి మీరు. ఏమన్నాడంటే, ఒక ఇంట్లో
ఒక ఇంట్లో తండ్రి, ముగ్గురు కూతుళ్ళు, భార్య, ఇది ఫ్యామిలీ. ముగ్గురు కూతుళ్ళు ఖాళీగా ఉంటున్నారని చెప్పి వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే మిషన్ ఉంది ఇంట్లో, కుట్టు మిషన్. వాళ్ళ డాడీ కుట్టు మిషన్ కొనిచ్చాడు. కుట్టు మిషన్ నేర్చుకుంటున్నారు, ముగ్గురు నేర్చేసుకున్నారు. సరే ఉద్యోగాలు రేపు మాపు వస్తాయి. ఈ లోపల కుట్టు నేర్పిస్తుంది వాళ్ళ అమ్మగారు. నేర్పిన తర్వాత ఒక రోజు నేను డాడీ ఫంక్షన్కి వెళ్ళవలసి వచ్చింది. ఫంక్షన్కి వెళ్ళబోయి ఆయన ఖాళీ లేక కొత్త బట్టలు కొనుక్కుందామని రెడీమేడ్ షాప్కి వెళ్ళి ఫ్యాంట్ కొనుక్కు తెచ్చుకున్నాడట. ఫ్యాంట్ కొనుక్కు తెచ్చుకుని తొడుక్కున్నాడట. 3 అంగుళాలు పెద్దదైందట ఫ్యాంట్. అప్పుడు అన్నాడట, రాత్రి పడుకునేటప్పుడు వీళ్ళందరినీ పిలిచి వాళ్ళ అమ్మాయి వాళ్ళ మమ్మీని పిలిచి అన్నాడు, అమ్మాయి పొద్దుట ఫంక్షన్కి వెళ్ళాలి, నేను ఇంట్లో మెషిన్ ఉంది కదా, 3 అంగుళాలు కట్ చేసి పైకి కుట్టు, పొద్దుట వేసుకుని వెళ్తాను అన్నాడంట. అలాగే సార్ అని చెప్పేసి ఇలా ఆవిడ ఏం చేసింది, పడుకునేటప్పుడు ఆ పెద్ద కూతురు లేపందంట. ఏమే పొద్దుట నేను లేవచ్చు లేకపోవచ్చు, మీ నాన్నగారి ఫ్యాంట్ 3 అంగుళాలు పెద్దదైందంట, పైకి కుట్టే కట్ చేసి అని చెప్పేసి పెద్ద కూతురికి చెప్పేసి ఈవిడ పడుకుంది. పెద్ద కూతురు వెళ్ళి రెండో దాంతో అందే, చెల్లి డాడీ ప్యాంట్ పొడుగైందంట, 3 అంగుళాలు కట్ చేసి పైకి కుట్టే, నేను పొద్దుట లేవచ్చు లేకపోవచ్చు, నువ్వు లేస్తే కుట్టే అందట. రెండోది ఏం చేసింది, 3 దాంతో చెప్పింది, సేమ్ అలాగే చెప్పింది. సరే తెల్లారిపోయిన తర్వాత డాడీ స్నానానికి వెళ్ళేటప్పుడు కుట్టారా అని 2 అరుపులు వేసాడంట. గబగబా ఆవిడ గారి పక్కలోంచి గబగబా లేచెల్లి 3 అంగుళాలు కట్ చేసి అక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్ళి పడుకుందంట. అయ్యి బాబా మా అమ్మగిరి లేవలేదేమోనని పెద్ద కూతురు అదో 3 అంగుళాలు కట్ చేసి అది పైకి కుట్టేసి అది పడుకుందంట. అయ్యి బాబా మా అక్క లేవలేదేమో మా నాన్న తిట్టేస్తాడని రెండోది లేచి అది 3 అంగుళాలు కట్ చేసిందట. అలాగే మూడోది కూడా 3 అంగుళాలు కట్ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళి పడుకున్నారట. గురువు గారు స్నానం చేశారు, చక్కగా బనీన్ వేసుకుని మంచి టవల్ కట్టుకుని వచ్చి లటక్కమని తొడిగారట. ఏంటి ఏమైంది, తలో 3 అంగుళాలు కట్ చేసేటప్పుడు ప్యాంట్ కాస్త నిక్కరైంది. ఎందుకేం చెప్పాలి మీరు, ఎందుకైంది చెప్పాలి. ఇక్కడ ప్యాంట్ నిక్కరైందంటే పెద్ద సమస్య కాదు, కానీ ఎందుకైందో చెప్పాలి. ఎందుకైందంటే ఆ ఇంట్లో ఒక అభిప్రాయం లేదు. ఎవడు పెత్తనం వాడితే ఎవడు, అందుకే కదా ఎవడు పెత్తనం వాడు చేస్తే బోర్డు పెత్తనం అంటారు. అది ఇల్లైనా సంఘమైనా ఎవడు పెత్తనం వాడు చేయకూడదు. మనకు ఒక హెడ్ ఉండాలి, అతను చెప్పింది మనం వినాలి. తల్లి చెప్పినట్టు ఎందు కానీ మళ్ళీ పిల్లగాడు అంటగట్టింది. అందుకే అన్ని పెత్తనాలు అందరూ చేయకూడదు. సంఘము క్షేమాభివృద్ధిగా ఉండాలన్నా, కుటుంబం క్షేమాభివృద్ధిగా ఉండాలన్నా ఒక తాటి మీద, ఒక మాట మీద, ఒక అభిప్రాయం మీద, ఏకహృదయం మీద, ఏకాత్మ మీద, ఏకాభిప్రాయం మీద సంఘం వెళ్ళగలిగితే అది సంఘానైనా కుటుంబానైనా దేవుడు క్షేమముగా ఉంచుతాడు. చెయ్య తల్లిలో చెప్పండి ఒకసారి. అడగాలి ఏం చేయమంటారు సార్, ఏం చేయమంటారని కొల్ల వ్యవహారం అవ్వకూడదు. అందుకని ఆనాడు సంఘం ఎందుకు అంత క్షేమాభివృద్ధి నొందింది అంటే దానిలో ఉన్నది పెద్దగా ఏమీ లేవండి. వాళ్ళ దగ్గర ఇది లేదు, వెండి బంగారాలు లేవు, గుర్తింపు లేదు, మనుషుల సపోర్ట్ లేదు, రాజకీయ సపోర్ట్ లేదు, కానీ ఆత్మతో కూడిన వాక్యం ఉంది. నెంబర్ 1 ఆమె చెప్పాలి, ఎడతెగని ప్రార్థన ఉంది. 3వది సంఘములో ఏకాత్మ ఉంది. ఏకాత్మ, హల్లెలూయా. ఒక మాట అనుకుంటే అందరూ కలవాలి. ఒక మాట సాంకేతికం బలిపీఠం నుంచి సేవకుడు చెప్పాడు అంటే ప్రత్యేకంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అలాగా ఆ అభిప్రాయం, ఏకాభిప్రాయం ఉన్నంత కాలం ఈ సంఘాన్ని దేవుడు క్షేమాభివృద్ధిగా ఉంచుతాడు. హల్లెలూయా చెప్పండి. కుర్చీలు ఉన్నాయా, ఏసీలు ఉన్నాయా, సీలింగ్ ఉందా, తర్వాత విషయం అదంతానే. ముందు ఉండవలసిన ఉండాలిగా. కొన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని ఉన్నా అల్లున్నోట్లో చేనున్నట్టు ఉన్నాయి కొన్ని సంఘాలు. కానీ సంఘాలు అభివృద్ధి చెందాలండి, క్షేమంగా ఉండాలండి, సమాధానం కలిగి విస్తరించాలండి. అలా ఉండాలంటే ఆదిమ సంఘమే మనకి పునాదండి. ఆనాడు సంఘం చూడండి ఎంత బాగుందో. అపోస్తుల బోధ ఉంది, సహవాసం ఉంది, రొట్టె విరుచుట ఉంది, ప్రార్థన ఉంది, అన్ని ఉన్నాయి. ఈనాడు మనకు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఆనాడు రొట్టె విరచడానికి ఒకే చేతి మీద వెళుతూ ఆ రొట్టె నిలిచిపెట్టుకువారు. ఇవాళ మనకు మిషన్లు వచ్చేసినాయి. ఆనాడు ఒకే పాత్రలో పట్టుకెళ్ళి అలా నోట్లో అలా పోస్తుండేవారు. ఇవాళ మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాస్ సెపరేట్. మన కరోనా వచ్చాక ఎవరి గ్లాస్ ఆడితే. అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ క్షేమం లేదు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ సమాధానం లేదు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ విస్తరించట్లేదు. ఎందుకు అలాగా ముండి తోకలకు ఉండిపోయిందంటే సరైన వాక్యాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు మీకు. ఆత్మతో కూడిన వాక్యం గద్దింపుతో కూడుతుంటుంటే చెప్పడానికి లేదు. అరే చంపుకుని వాక్యం చెప్పవలసిన పరిస్థితి వచ్చేస్తుంది. కాదు అలా కానకూడదు. పాస్టర్ గారు దేవుడు మీకు ఏది మాట్లాడితే అదే మాతో చెప్పండి, మేము వింటామని సంఘం నిలబడగలిగితే క్షేమాభివృద్ధిని ఇస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పాలి. ఎడతగిన ప్రార్థన, పాస్టర్ గారు మాకు పెట్టండి, ప్రార్థన పెట్టండి అని పాస్టర్ గారు అడగటం కాదు, మీరు అడగాలి. ఎడతగిన ప్రార్థన, ఐక్యత, అన్నిట్లోనూ ఐక్యతగా పనిచేయాలి. పనిచేసేటప్పుడు కలిసి పనిచేయాలి. దాన్ని చేయని నేను చేస్తానులే తర్వాత అలాగనకూడదు. కలిసి పనిచేయాలి, ఐక్యత. ఇలాంటి 3 విషయాలు మీతో నేను చెప్పాను. 4వ విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 2:40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు
మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులకు ఈ తరం వారికి, అక్కడ వంకర తరం అని ఉంటుంది. ఆ తరం వారికి ఎలా ఉండాలంటే వేరై అనండి. ఎలా ఉండాలి? వేరుగా ఉండాలి. సంఘం ప్రత్యేకంగా ఉండాలి. ఆనాడు సంఘం అభివృద్ధి చెందడానికి గల కారణం ప్రత్యేకత. ఆమె చెప్పాలి. ఏముంది ఆ సంఘంలో? ప్రత్యేకత. అన్ని సంఘాల్లో కాదు మన సంఘం. ఈనాడు సంఘాలు పొల్యూట్ అయిపోయినాయి. ప్రత్యేకించబడిన సంఘం వంకర తరానికి ఇలా చెప్పిన సంఘంలో ఉండగలిగితే శ్యామాభివృద్ధిని కలగజేస్తారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఉండాలి. పెళ్లిళ్ళు ప్రత్యేకంగా ఉండాలి. అందరిలాగా కలిసిపోతున్నాం. అందరిలాగా భూమి ఎగరేసేస్తాం. నేను అడిగాను, ఏమో ఎందుకు ఎగరేస్తారంటే వర్షం పడకుండానే ఊళ్ళైతే వర్షం పడుతుంది. సంఘానికి సంఘం కలిసిపోతుందండి. లోపల ముహూర్తాలు కూడా సంఘంలో, ఎదురు చూపులు కూడా సంఘంలో, పాడుతూ ఎలుగు తోటలు కూడా సంఘంలో, లోకం పట్టుకొచ్చి పట్టుకోకూడదు, ఇప్పేయాలి. ఇవన్నీ పోవాలి. లోపల మరో గారి పాస్టర్ గారు తెలిసాడు నాకు. పాస్టర్ గారండి, నేను ప్రోగ్రెషన్ చేసుకున్నానండి, పక్కన మీ కూడా ప్రోగ్రెషన్ చేశాడండి. రెండింటికి కాదు తేడా లేదండి సార్. ఏమేంటి ఏం చేస్తుంది సార్? ఆవుల లోపలికే మీ కూడా పాస్టర్ గారు పోలేదు. అప్పుడు నుంచి ఏదైతే అంటే మీకు చేయలేదు. ఫార్మల్ పెట్టారు, మా ఊళ్ళు ఫార్మల్ పెట్టారు, మీ ఊళ్ళు ఫార్మల్ పెట్టారు. మా ఊళ్ళు పశువులు రాశారు, మీ ఊళ్ళు పశువులు రాశారు. మా వాళ్ళు ఇలా చేశారు, మీ ఊళ్ళు అలా చేశారు. మా వాళ్ళు వీళ్ళంటూ తిరిగారు, మీ ఊళ్ళు వీళ్ళంటూ తిరిగారు. ఎంతకీ మీకు మాకు పెద్ద తేడా ఏం లేదండి. తినాలనుకుంటుంటే మా వాళ్ళు పంచిపెట్టేస్తారండి. సామాను గ్లాసులు పల్లెలండి, మీ ఊళ్ళు పంచిపెట్టేస్తారండి. ఇంకా తేడా ఏముందండి? ఇంకా తేడా ఏముందంటే మనకే మొత్తానికి ఏదో లోపలికి మోటాలు సార్, మీరు మొత్తానికి పెళ్లి అవుతారు కదా. ఇంకా తేడా ఏముందండి సంఘానికి? ప్రత్యేకత. ఎందుకంటే క్రీస్తు సార్వత్రిక సంఘంలో తయారవ్వాలి. క్షేమంగా ఉండాలి. లోకాన్ని పట్టుకొచ్చి మనం కలిపేసుకుంటే సంఘం క్షేమాలను రాదు. లోకాన్ని ప్రత్యేకంగా ఉండాలి. మాట నీతో చెప్తాను, నీటిలో నావ ఎంత దూరమైన వెళ్ళచ్చు, కానీ నీళ్ళు వచ్చి నావలోని నీటిలో నావ ఎంత దూరమైన వెళ్ళచ్చు, కానీ నీళ్లు మాత్రం నావలోకి ఏమో. ఈ ప్రయాణాన్ని లోపల ఎంతసేపు చేయదు, కానీ లోకానికి మాత్రం లోపల రాను. మీ భక్తులు ప్రత్యేకంగా ఉండాలి, మీ మాటలు ప్రత్యేకంగా ఉండాలి, మీ నడవడికి ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే నేను మీ గురువు చూశాను, మీరు చాలా భయంకరమైన స్థానంలో ఉన్నారు. ఎందుకంటే చుట్టుపక్కల అందరూ మీకు వేరు వేరు చూపించేవాళ్ళు. నాకు అర్థమైంది, మీ సంఘాన్ని చూసినప్పుడు ఎన్ని శ్రమలు పడుతున్నారు, ఎన్ని శ్రమలు పడతాయి. కానీ మరి ఎలా ఇంకేవాడు ఎలా బతుకుతున్నారు అని గుర్తించుకోవడానికి ప్రత్యేకంగా మీరు బ్రతకగలిగారనుకో, పనులు కనుక ఎత్తబడే మొట్టమొదటి సంఘంగా మీరు ఉంచుతాను, శాఖగా ఉంచుతాడు దేవుడు. సమాధానంలో కలిసిపోతుంటే కలగలుపుకోవడం కదా. ఒకసారి ఆకలేస్తుందని చెప్పి వాళ్ళందరితో చెప్పారు శిష్యుడు, పిల్ల ఆకలిస్తుంది కాబట్టి పొయ్యి పెడుతున్నాను కొన్నింటాను, మీరు తలొక పోలాకులు పోస్తున్నట్టు. తలొక పోలాకులు పోసుకొస్తే ఒక ఆయన పచ్చగా ఉన్న పోసుకొని వచ్చేసాడట. ఎంతగా పట్టుకొచ్చి అందరూ మంచి కూడా పట్టుకొచ్చారు. మంచి కూడా పట్టుకొచ్చి దాంట్లో వేసి ఉప్పు కావేసి వండుకుంటే ఒకడు దాని గుణమే లేదా పోసుకొని తీసాడంట. అప్పుడు అందరూ తినగా ఆ రుచి విషమైపోయినట్ట, చేడుగా ఉన్నట్టు. అప్పుడు అట్లనట్ట అదే అందరూ మంచి చేశారు కదా, నేను కూడా వేసాను సార్. ఎవరు వచ్చేదంటే ఏమో విషయం భక్తి చేస్తున్నాం. క్రిస్మస్ వచ్చేస్తున్నట్టు మంచి సేవ పెట్టుకుని అంతగా తయారైపోయి క్రైస్తవులు అంటే మనమే కనపడుతున్నాం. ఆదివారం వస్తుంటే అసలు రోడ్డు మీద బొట్టు కూడా తీసేసి కాలం తీసేసి మనం భక్తులని కనిపిస్తున్నాం. సోమవారం కలిసిపోతున్నాం. విషయం అందుకు
ఎంతకన్నా భయంకరంగా వచ్చేసరికి ఎంత జీవితం ఇలా చూడలేదు. కొంచెం జీవితం మనకి ఈ కొంచెం జీవితంలో కరెక్ట్ గా ప్రత్యేకంగా బ్రతికి లోకానికి మాకు సంబంధం లేదని దేవుడి కోసం మీరు బ్రతకగలిగితే ఆత్మ సంఘానికి కూడా క్షేమాభివృద్ధి నాకు దేవుడిస్తాడు. చెప్పడం ఎవరో వేలు పెట్టి చూపించుకునే అవకాశం అవుతాయి. పెళ్లికైనా గృహప్రవేశాలకైనా మీరు వేసుకునే మాటలకైనా బట్టలకైనా ఇది కూడా ప్రత్యేకంగా ఉండాలి. అది ప్రత్యేకించబడిన సంఘం. ఈ విషయం చెప్పాను, 4 విషయాలు చెప్పాను. వాళ్ళ దగ్గర పిచ్చలేదు, చెప్పాలి అనక వాళ్ళ దగ్గర పెళ్లి మంగళం లేదు, వాళ్ళ దగ్గర గుర్తింపు లేదు, మనసులో సౌలభ్యం లేదు, రాజకీయ సౌలభ్యం లేదు. కానీ సంఘం ఎలా ఉంది? ఇలా చెప్పండి. ఉండడానికి అప్పుడే 4 విషయాలు చెప్పారు. నెంబర్ 1 ఆత్మతో కూడిన వాక్యం. నెంబర్ 2 ఎడతెగని ప్రార్థన. నెంబర్ 3 ఐక్యత ఉంది. నెంబర్ 4 ప్రత్యేకత. ప్రత్యేకత మూర్ఖులతో వారికి వేరే. చివరి విషయం చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం తీసుకురండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 4:30. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యమిచ్చి దైవ కృప అందరి యందు అధికముగా ఉండేను. ఇలా చూడండి, దైవ కృప వాళ్ళంతా ఎలా ఉండట? అధికంగా ఉండడానికి గల కారణం ఏంటట? అపోస్తలులందరూ బహు బలముగా సాక్షి ఇచ్చారు. ఎవరి కోసం? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం కోసం బహు బలముగా సాక్షి ఇచ్చారు. చెప్పండి సార్, చేతులపై ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చున్నారు. ఇంకో చేతులు కూర్చున్నారు. ఆ మొక్కలకు సిరులు కానీ మొక్కలు ఎగడం కానీ అస్సలు కనపడలేదు. దాన్ని చూస్తున్నాను అందం అనకూడదు అనుకున్నదే తెలిసేది. కొన్ని ముఖాలు చూస్తున్నాను, అసలు సిరులు కానీ సంతోషం కానీ యెహోవా కావాలా ముందు లేదని కూర్చున్నారు. సంతోషం కూడా ప్రయత్నం అక్కడ మాట మీతో చదివించాను. వాళ్ళ దేవుడి గురించి సాక్షి ఇచ్చారు తెలుసా? ప్రభువైన యేసు పునరుద్ధానాన్ని అంటే యేసు గురించిన సాక్షి ఇచ్చారు. సంఘము సాక్ష్యం కలిగిన సంఘం ఉన్నారు. ఏ సాక్షి చెప్పాలి తెలుసా? మనలో ఆయన చేసిన మహత్కార్యాలు, సూచక్రియలు, గొప్ప కార్యాలు సాక్ష్యమైంది. సాక్ష్యమైన ధన్యమైన సంగతులను నిలబడయ్యే. కానీ నాడు సంఘాలు ఎందుకు రావట్లేదు తెలుసా? వాళ్ళ గురించి ఏం చెప్పుకుంటున్నారు? మా సంఘానికి పోతే పిల్లలు పడతారు, మా సంఘానికి పోతే రోగాలు పోతాయి, ఏ రోగాలు పోతే కనుక మీరు ఇల్లు కట్టుకుంటారు, ఏ రోగాలు పోతే కనుక పిల్లలు పుట్టేస్తారు, మా సంఘానికి వచ్చేస్తే మీ పుట్టుకోవాలి మెడిసేస్తారు, ఎక్కడికి వెళ్ళిపోతే అదే మీ సంఘానికి రావట్లేదు. బాబు దేవుని సంఘం అది సాక్ష్యంగా సాక్షులు సంఘం కోసం కాదు, దేవుని కోసం. గొప్పైపోయిపోతున్న సాక్ష్యం. ప్రతి సాక్ష్యం దేవుడికి చెందాలి. ఆదిమ సంఘం అలా కాదు. పునరుద్ధానం కోసం సాక్ష్యం ఇచ్చారు. ఎలాగా? బహుబలంగా అడిగుంటారు. చాలా మంది వేసుకోలే అంటే అది ఊరిపోలేదు. నిజంగా వచ్చాడు మా దేవుడు. కొద్ది కాలం సంఘం, ఈ కొద్ది కాలంలో సంఘం క్షేమాభివృద్ధిగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు. విస్తరించాలంటే మాకు ఆత్మ సంఘమే. ఆత్మ సంఘాన్ని త్యాగ చేసుకుంటే ఎవరి విషయం చెప్తున్నారు మీకు? దేవుడి గురించి సాక్షిగా మా వృక్షం అంటే మీరు తెలియన దేవుడి గురించి సాక్ష్యం.
మీ చుట్టబంధువుల దగ్గర దేవుడి గురించి సాక్ష్యం కలగాలి. ఒకప్పుడు నాకు ఏమి లేవు, నా దేవుడు దర్శించడానికి కలగదు. దేవుడు నా పక్క 5 కుటుంబంలో వచ్చిన వాడిని. మా తల్లి కలిసి ఎక్కలేనటువంటి గుడి లేదు, ఎప్పుడు నెత్తిన లేదు, జుట్టు లేదు కాదు, తలనేస్తుంది ఉంది. 8 సంవత్సరాల పిల్లలేకపోతే అనుకుంటానే ఒక మా తల్లి గారు నాకు అనువాదం తీసుకెళ్ళి పుట్టుకుంటే పుట్టాలని సత్యనారాయణ మూర్తి పెట్టింది. నాకు పేరు ఆయన పేరు, అందుకే మూర్తి భాష గారు అంటారు. తర్వాత మాకు మెంటల్ షాక్ వచ్చింది. ఇప్పుడు సాక్షి మా ఊళ్ళో పిచ్చిదంటే మా అమ్మగారు 8 నెలలు పిచ్చిదాన్ని పెట్టిపోయింది. 10 నెలలు అలా ఒకరికి ఏం తెలిసింది కాదు. 7 పిల్లలు జన్మించింది. ఒళ్ళు పిల్లలు బాధపడుతుంటే పిచ్చిదాన్ని బాధపడుతుంటే పిచ్చి అయిపోతాయి. వచ్చేది అన్న బిడ్డకి లేదు, ఆలోచనకి లేదు. నిజమే ఎవరు నమ్ముతారు మా వంశంలో. ఇక చచ్చిపోతారు రాజమండ్రి రామరెడ్డి హాస్పిటల్ తీసుకొచ్చి పంచంలో కూడా పెట్టేసి చచ్చిపోతారు పారిపోయి ఎక్కడో కాలువ దూకేస్తుంది అనుకుని పట్టు కట్టేసేవాడు. రాముగా పట్టు కట్టేసేవాడు, పారిపోయి దూకేస్తుంది. పెట్టే దిక్కులేదు, కొన్ని తినేవాడు. నేను కొండలు వెళ్ళేవాడిని, వాకులు వచ్చేవాడిని, కళ్ళ వేసేవాడిని, పేడ పట్టుకొచ్చి తీసుకు కళ్ళ వేసేవాడిని, గుడ్లు పెట్టేసేవాడిని, బట్టి పట్టుకెళ్ళి ఆ పొయ్యిలో గుడ్లు పట్టుకెళ్ళి కొండలకి కట్టేసి ఇంటికి కట్టుంది. మాకు డబ్బు దొరకలేదు, మాకు వెండి బంగారం దొరకలేదు, మాకు కూడా మనుషులు సపోర్ట్ దొరకలేదు, రాజకీయ సపోర్ట్ దొరకలేదు, అన్నిటికీ గొప్పలో దొరికాడు. నేను అంత నమ్మకం చేసి ఆయన మాకు దొరికాడు. మా కుటుంబాన్ని ఆకాశ స్థితిలో ఉంచాడు. ఈ రోజు మా కుటుంబమే కాదు, మా వంశమే కాదు, మా గ్రామంతో బాగుపడిపోయింది. సిగ్గుపడే చక్కగా సాక్షి చెప్పకుండా వంశం లేదు. దేవుడు చెప్పి చచ్చిపోవాలి. దేవుడు సాక్షిగా చనిపోవాలి. 6 సగం సాక్షిగా బతికిందంటే సాక్షిగా బతికింది, దేవుడి కోసం బతికింది. ఎవరికన్నా చెప్పాలంటే మీరు పురోమాలు భయపడుతూ ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక గొప్ప సాక్షిగా చచ్చిపోవడం ఒక రవి పడదు. సాక్షి ఉండిపోయింది కదా, మంచి జరిగిన సాక్షి ఉండిపోయింది, మన గురించి ఏ సాక్షి వస్తుంది? దేవుడి గురించి మనం సాక్షిగా నిలబెట్టుకోవాలి. సంఘానికి అద్భుతమైన సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యం కలిగి ఎవరు సాక్ష్యం దేవుడి కోసమే చెప్పాలి. ఎంత సీరియస్ మనం దేవుడి కోసమే చెప్పగలం. ఏంటంటే ఆయన కార్యాలు ఏ మనుషులు కార్యాలు జరిగించలేడు, జరిగించేవాడు దేవుడే. 10 సంవత్సరాలండి ఒక మంది వాడుకోలేదు. ఆ భార్య గారికి ఇష్టం లేకపోతే బతకడం అనుకున్నాం, బతికిస్తాం. 10 సంవత్సరాలు నా భార్య నా పేరు తలగడ పడుకుని అవమానం తిరిగి నటించేది. కళ్ళ నీళ్ళు కాకుంటే తలగడ తడిచిపోయి దాన్ని తెలిసి ఎక్కడ బాధపడుతుందని ముఖం తిరిగి తలగడ తడిచిపోయి నేర్చేవాడు. ఉదయ ప్రార్థన గొప్ప నేను సేవకు మాకు అన్యాయం చేస్తా మా భక్తులు నీ నామం మర్చిపోయాడు. 10 సంవత్సరాల తర్వాత సెప్టెంబర్లో నా భార్య వచ్చి కాబట్టి చేయించుకుని ప్రార్థన చేయించుకుని ఎవరిని ఎందుకు బంధువులు ప్రార్థన చేయండి. నాకు అందరూ ఆడపిల్లలే కదా, నాకు ఆడపిల్ల కావాలనుకున్నాను. గర్భం చేసి ప్రేమ పళ్ళు చూసుకో దేవా, ఈ గర్భపాలు ఇచ్చిందైతే నాకు ఆడపిల్ల కావాలన్నా. 14 సంవత్సరాలు పెట్టినాను, చక్కగా అందమైన పెట్టాను. అసలు కొడుకు మీద కత్తి పడకుండా ఆపరేషన్ లేకుండా నా దేవుడు కార్యం చేసి సులువైన పంపించి 10 సంవత్సరాల వరకు పెట్టించాడు నా దేవుడు. నేను ఆయన చెప్పిన అన్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు కాదు. ఒకవేళ ఆలస్యమైన అద్భుతాన్ని చేసే దేవుడు. ఆలస్యం అద్భుతం చేస్తాడు. సాక్షి ఉండాలి జీవితంలో. నువ్వు చెప్పడానికి ఏ సాక్ష్యం ఉంది? ఏ సాక్షిగా బతుకుతున్నా బయటికి వెళ్ళబట్టే మా సంఘము మా దేవుడికి సాక్షి చెప్పగలగాలి. ఆదిమ సంఘము క్షేమాభివృద్ధికి వాళ్ళ దేవుడు నిలబడుతుంది తెలుసా? నా దేవుడు పాల్గొంటూ ఉన్నాడు. చెప్పడం సంతోషిస్తాడు. తిరిగి లేచిన దేవుడు గుణపరుస్తాడు. గట్టిగా
అది మా దేవుడు కొడుకుంటే ఏసునామంలో నుంచి రాకూడదు అవసరం. 5 విషయాలు, చాలా విషయాలు, 10 విషయాలు నా దగ్గర 5 చెప్పాలి. 5 మాటించారు. ఒంటిగా పంపిస్తానని ఒంటిగా 5 దేవుడు మనం దీవించాలి. ఎంత ఎక్కువ వచ్చేసింది అదేనది, ఎంత ఎక్కువ వచ్చేసింది. ఒంటిగా అమ్మయ్యా అమ్మయ్యా అన్నట్టుంది. చెప్పండి, 5 విషయాలు ఇబ్బంది. ఆ సంఘానికి దగ్గర ఆత్మ కూడిన ఎడతగని ప్రార్థన, ఐక్యత, 4వది ప్రత్యేకత, 5వది సాక్ష్యం. ఈ 5 లక్షణాలు ఉన్న కారణం చేత ఆ సంఘము క్షమాపణ పొందింది, సమాధానం కలిగింది, విస్తరించింది. స్తోత్రం చెప్పాలి. ఆనాటి ఆది సంఘం వలె మన సంఘం ఉండదు. మన సంఘం క్షమాపణ సమాధానం విస్తరించుగా. ఏమి దగ్గర ఏమి లేదు, విద్య లేదు, వీటి పదాలు లేదు, గుర్తింపు లేదు, మనుషుల స్వభావం లేదు, రాజకీయ స్వభావం లేదు. కానీ 5 లేవు. ఏమున్నాయి? ఆత్మతో కూడిన వాక్యం ఉంది, ఎదరగలి ఆత్మ ఉంది, ఐక్యత ఉంది, ప్రత్యేకత ఉంది, దేవుని గురించిన సాక్ష్యం. ఈ 5 లక్షణాలు మనం కలిగి ఉంటే మన సంఘాన్ని పిల్లల క్షేమాభివృద్ధిగా ఉంచేది. అలాంటి క్షేమాభివృద్ధి దేవుడు దీవించి సమాధానాన్ని దేవుడు విస్తరింప చేయనుగా. లేచిన వాడిని అందరూ కూడా 1 నిమిషం లేచిన వాడికి అవును కదా ప్రభువా, ఈనాడు పేరు లేదు అన్నీ ఉన్నాయి. అసలు అందరూ లేచిన 1 నిమిషం, ఆ 1 నిమిషంలో దేవా మా సంఘం బాగుంటే మేము బాగుంటాం, మా కుటుంబాలు బాగుంటాయి, మా సంఘం బాగుంటే మేము, మా పిల్లలు, మా తరతరాలు ఆశీర్వాదాలు స్వభావి స్థాయిగా ఉంటే మా సంఘాలు అలా ఉండాలంటే నాయన మాకు కావాల్సిన ఏసీలు కాదు, మాకు కావాల్సిన కుర్చీలు బలలు కాదు, కట్టెల్స్ కాదు, డోర్లు కాదు, అవన్నీ ఇస్తా. కానీ మూలాలు ఉండాలి. ఆ మూలాల్లో ఆదివ సంఘానికి మేము చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఏ వెలుగు చూశారు, ఏ ఉన్నాయో చూశారు. ఈ రోజు మా కుటుంబాలు ఎందుకు క్షేమంగా లేవంటే మా సంఘం క్షేమంగా లేదు. మా ఎందుకు అభివృద్ధి లేదంటే మా సంఘాల అభివృద్ధి లేదు, ఆ సంఘాల అభివృద్ధి లేదు. ఎందుకంటే మేము ఉన్నట్టుగా ఉండదు లేదు. అందుకే ఈరోజు మాతో మాట్లాడుతున్నాయి. సంఘంలో ఆత్మకు కూడిన వాక్యం వచ్చినప్పుడు అంగీకరించే అవసరం దయచేయండి. సంఘంలో ప్రార్థనలకు ఎడతెగని ప్రార్థన చేసే బాధ్యత నాకు దయచేయండి. సంఘంలో ఒకరి మాటలకి ఒకరికొకరికి సంబంధం లేని మాటలు కాదు, ఏకమనసు కలిగించి సంఘంలో ఆచారాలు నిబంధనలు కాదు, మాకు ప్రత్యేకంగా ఉండే ప్రభుత్వం ఇచ్చేది. సంఘంలో మానవోద్ధానాలు కాదు, దీని గురించి సాక్షి చెప్పే సంఘముగా, మీరు పునరుద్ధారణ లోపల చెప్పే సంఘముగా మా సంఘాన్ని ఉంచండి ప్రభువా. ప్రతి రీతిగా ఉంచడానికి ప్రార్థన చేయగలిగితే ఈ సంవత్సరం ఈ సంఘంలో దేవుడు క్షేమాభివృద్ధి కలగజేయబోతున్నాడు. అదే చెప్పండి, ఈ సంవత్సరం ఈ సంఘానికి సమాధానం కలగజేయబోతున్నాడు. ఈ సంవత్సరం నా దేవుడు ఈ సంఘం తీసి తరలింపజేయబోతున్నాడు. ఈ సంవత్సరం ఈ సంఘం ప్రార్థించుకుందాం. చాలా దీంతో పౌరుషులు కలిగి భక్తి చేయగలిగిన